హాయ్ ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 12వ వచనం. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. ఇవి దేవాది దేవుడైన దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి, ప్రేమైన దేవుని బిడ్డ, నీ చిన్ని హృదయమునకు ఇవి దయచేసి ఉన్నాడు. అందుని బట్టి దేవాదేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వచనం, లేఖన వచనం తెలియజేస్తున్నది ఏమనగా, ప్రేమైన దేవుని బిడ్డ, అక్కడ ఆ దేశము బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. మరి దేవుడు శ్రేష్టమైన వాటిని నీకు తెలియచేయవాడని లేఖన వచనం తెలియజేసింది. పై వచనంలో బంగారం అక్కడ ఉన్నదని తెలియజేసింది. ఉండటమే కాదు, భూలోకమంతటిలో కూడా మొట్టమొదటి శ్రేష్టమైన బంగారం, ఏ గ్రేడ్ అంటే మొట్టమొదటి మనం శ్రేష్టమైనది, ఉన్న వాటన్నిటికంటే శ్రేష్టమైనది, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ శ్రేష్టమైన బంగారం ఉంటుందని తెలియజేస్తుంది. అలాగే బోళము కూడా ఉంటుంది, అక్కడ దొరుకుతుందని తెలియజేస్తుంది. గోమేధికములు కూడా దొరుకును అని లేఖన వచనం తెలియజేస్తుంది. బోళము అనగా సాంబ్రాణి వంటిది అనగా ఇది ఏమి చేస్తుందంటే, మరి ఏదైనా మానవ శరీరము నువ్వు నిద్రించిన తర్వాత ఆ శరీరము పాడవకుండా ఉండడానికి ఈ బోళంలో ఊరబెట్టి మనకు తెలియజేసిన మన పితరులు ఐగుప్తులు చేసినటువంటి ప్రక్రియ ఏమనగా, ఈ బోళంలో ఊరబెట్టిన మానవ శరీరమును పిరమిడ్ లాగా కట్టినట్టు వారుగా ఉన్నారు. బోళము సాంబ్రాణి. దీంట్లో కనుక ఒక మమ్మిఫికేషన్ చేయడం వల్ల ఈ శరీరం పాడవకుండా కొన్ని వందల సంవత్సరాలు కూడా పాడవకుండా ఉండేటువంటి శ్రేష్టమైనది, బంగారము కంటే విలువైనది ఈ బోళము గోమేధికములు కూడా. ఇవి కూడా దేవుడు ఎక్కడున్నాయో కూడా నీకు తెలియజేశాడు. అంటే తన దగ్గర ఉన్నాయి అన్నీ కూడా తెలియచేయువాడు మన దేవుడైన యెహోవా అనే పై వచనములన్నీ తెలియజేసిన క్రమముగా తెలియజేసిన దేవాదేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వాక్యమును చదువుట ద్వారా, చూచుట ద్వారా, వినుట ద్వారా, ధ్యానించుట ద్వారా, గ్రహించుట ద్వారా, వ్రాయుట ద్వారా తప్పక నీకు మేలైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఆరోగ్యము, జీవము కలుగునుగాక. ఇటు సమయమునకై ఆమేన్.